అత్తయ్య గారు అంతా ఇచ్చారమ్మా ఎవరైనా? ఎవ్వరు ఇవ్వలేదు అత్తయ్య గారు. కిందింటి కనకం ఆంటీని అడిగితే వాళ్ళ ఇంట్లో అసలు గోధుమ పిండే లేదన్నారు. రోజు వాళ్ళు తినే చపాతీయేనమ్మా. అలాంటి వాళ్ళ ఇంట్లో గోధుమ పిండి లేదంటే మనం నమ్ముతామా? పై ఇంటి పంకజం ఆంటీ అయితే అయ్యో మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందమ్మా అన్నారు. అవునా? మన సూపర్ మార్కెట్లో కలిసి 5 కేజీలు గోధుమ పిండి ప్యాకెట్ కొంది. అప్పుడే అయిపోతుందా 2 రోజుల్లో చెప్పు? పక్కింటి ఆవిడైతే అసలు డోరే తీయలేదు అత్తయ్య గారు. విన్నావా కుక్కర్ సౌండ్? వాళ్ళ ఇంట్లోదే. అసలు ఏమైంది అత్తయ్య గారు? మన అపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని అలా దాచేసుకుంటున్నారు. దాచుకుంటే వాళ్ళకేమొస్తుంది చెప్పండి, మనకు హెల్ప్ చేయండి. పోనీలమ్మా, దాచుకొని SVSC సినిమాలో చెప్పినట్టు దాచుకుంటే వాళ్ళే లావ్ అయిపోతారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అత్తయ్య గారు? చేసేదేముందమ్మా, మన గోధుమ పిండే వాడుకుందాం పదా. సరే అత్తయ్య గారు, అయితే పదండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా.